are doing fine. Today I have come up with a beautiful set of sarees. All are very beautiful. So let's get started. ఇది వచ్చేసరికి మీకు ప్యూర్ క్రష్డ్ సిల్క్లో ఉన్న శారీ, క్రష్డ్ ఆర్గాన్జా సిల్క్ అగైన్. అండ్ ఇది కూడా మీకు చాలా ఫ్లోయిగా ఉంటుంది, లైట్ వెయిట్ కూడా ఉంటుంది, నాట్ సీ త్రూ. అండ్ ఇది వచ్చేసరికి మీకు గోల్డెన్ ఎల్లో, ప్రాపర్ గోల్డెన్ ఎల్లో షేడ్. ఐ డోంట్ సే దిస్ ఇస్ అ మస్టర్డ్ ఎల్లో, దిస్ ఇస్ అ గోల్డెన్ ఎల్లో. వెరీ స్టైలిష్ కలర్. సో వెరీ స్టైలిష్ అండ్ వెరీ బ్యూటిఫుల్ కలర్ ఇది. అండ్ దీనికి వచ్చేసరికి మీకు శారీ మొత్తం మీకు ఈ టైప్ ఆఫ్ బూటీస్ అయితే కనిపిస్తాయి అన్నమాట. కంప్లీట్ మీకు ఇలాంటి బూటీస్తో వర్క్ చేశారు సారీ. అక్కడక్కడ ఇలాంటి బంచ్ ఆఫ్ బూటీ అయితే ఉంది. అండ్ అగైన్ దిస్ ఈజ్ విత్ స్కాల్ప్ బార్డర్. అక్కడ ఇలాంటి బూటీస్ అయితే ఉన్నాయి విత్ నీట్ స్కాల్ప్ బార్డర్. అండ్ దిస్ ఈజ్ ద పళ్ళు పోర్షన్. పళ్ళు మొత్తం మీకు ఇలా ఉంటుంది సెల్ఫ్. అండ్ దీనికి కూడా మీకు స్టిచ్డ్ బ్లౌజ్ లేదు, అన్స్టిచ్డ్ బ్లౌజ్ మాత్రమే, సెల్ఫ్ కలర్లోనే ఉంది. దీనికి వచ్చేసరికి మీకు బ్యాక్ పోర్షన్ మొత్తం మీకు ఇలాంటి సింపుల్ వర్క్ అయితే చేశారు. అండ్ స్లీవ్స్ పోర్షన్ మొత్తం మీకు ఇలాంటి వర్క్ అయితే చేశారనమాట. సో దిస్ ఈస్ ద బ్లౌజ్, సెల్ఫ్ బ్లౌజ్ ఓన్లీ. దీనికి కాంట్రాస్ట్ వేసుకుంటే బాగుండదు, సెల్ఫ్ బ్లౌజ్ అయితేనే బాగుంటుంది. సో అందుకే వాళ్ళు కూడా మీకు ఇలానే ఇచ్చేసారు. సో దిస్ ఈస్ ద శారీ. వచ్చేసరికి ప్యూర్ వైట్లో ఉన్న సాఫ్ట్ ఆర్గాన్జా శారీ, వెరీ ఫాలింగ్ అండ్ వెరీ ఫ్లోయీ. అండ్ దీనికి వచ్చేసరికి మీకు డిఫరెంట్ కైండ్ ఆఫ్ బూటీస్తో అయితే ఇలా వర్క్ చేశారనమాట. అవి క్లోజర్లో ఇలా మీకు పర్ల్స్ అండ్ బ్లాక్ కలర్ బీడ్స్ తీసుకొని వర్క్ చేశారు. అండ్ ఈ మధ్యలో అయితే మీకు అప్లిక్ వర్క్ కూడా చేశారు ఫ్యాబ్రిక్ తోటి. సో సేమ్ ఇలాంటి ఫ్యాబ్రిక్కే మీకు బ్లౌజ్ అయితే ఉంటుంది. అండ్ స్టోన్స్ తోటి కూడా వర్క్ చేశారు. సో దీస్ ఆర్ ద బూటీస్. ఇంకా దిస్ ఇస్ అ స్కాల్ప్డ్ బార్డర్. యూ కెన్ సీ పర్ల్స్ అండ్ బ్లాక్ బీడ్స్తో ఇలా మీకు స్కాల్ప్డ్ బార్డర్ అయితే చేశారు. ఇంకా ఓవరాల్గా శారీ మొత్తం మీకు ఇలాంటి చిన్న బూటీస్ కూడా ఉన్నాయి. అండ్ వెరీ సాఫ్ట్ అండ్ వెరీ ఫ్లోయీ అనమాట ఫ్యాబ్రిక్. దిస్ ఈస్ ద పళ్ళు పోర్షన్. పళ్ళు మొత్తం మీకు ఇలా ఇచ్చారనమాట. చాలా అంటే ఒక మీడియం సైజ్ ఆఫ్ బూటీస్ అయితే పళ్ళులో మీకు కింద మొత్తం కనిపిస్తాయి. అగైన్ విత్ స్కాల్ప్ బార్డర్. అండ్ యాజ్ యూ కెన్ సీ మెటీరియల్, ఇట్ ఈస్ వెరీ ఫ్లోయీ, చాలా ఫ్లోయీగా అయితే ఉందన్నమాట. సో దిస్ ఈస్ ద శారీ. శారీ మొత్తం లుక్ అయితే మీకు ఇలా ఉంటుంది. ఐ షో యూ ద బ్లౌజ్. దీనికి అన్స్టిచ్డ్ బ్లౌజ్ లేదు, ఓన్లీ స్టిచ్డ్ బ్లౌజ్ మాత్రమే ఉంది. దిస్ ఇస్ ద బ్లౌజ్. మీకు మంచి సాటిన్ ఫ్యాబ్రిక్లో అయితే బ్లౌజ్ అనేది డిజైన్ చేశారు. ఇలాంటి ఒక జీబ్రా లైన్ ప్యాటర్న్లో అయితే బ్లౌజ్ ఉంది. వైట్ శారీకి వైట్ అండ్ బ్లాక్ ఇలాంటి ఒక జిగ్జాగ్ లైన్స్తో అయితే ఈ బ్లౌజ్ అనేది డిజైన్ చేశారు. అండ్ మీకు మధ్యలో ఇదంతా కూడా బీట్స్ ఉన్నాయన్నమాట. యాజ్ యూ కెన్ సీ ఆ లైన్స్ మొత్తం ఇలా బీట్స్తో అయితే హైలైట్ చేశారు. దిస్ ఇస్ ద ఫ్రంట్ పోర్షన్. దీస్ ఆర్ ద రఫుల్ స్లీవ్స్ అనమాట. వెరీ స్టైలిష్ బ్లౌజ్. దిస్ ఇస్ ద బ్యాక్ పోర్షన్ ఆఫ్ ద బ్లౌజ్. సైడ్ సిప్ అయితే ఉంటుంది. రెడీ సైజ్ వచ్చేసేసి మీకు 40 ఉంటుంది. అప్ టు 44 వరకు మీరు దీన్ని ఎక్స్టెండ్ అయితే చేసుకోవచ్చు. సైడ్ జిప్ ఉంటుంది. సో దిస్ ఇస్ ద శారీ అండ్ బ్లౌజ్ కాంబినేషన్. సో బ్యూటిఫుల్ ఆర్గాన్జా శారీ ఇన్ పిస్తా గ్రీన్ షేడ్ అనమాట. అగైన్ ఇట్స్ అ ప్యూర్ ఆర్గాన్జా. అండ్ మీరు శారీ మొత్తం చూస్తే మీకు ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ హ్యాండ్ వర్క్ కనిపిస్తుంది. దిస్ ఈజ్ విత్ రియల్ మిరర్స్ అండ్ ట్యూబ్స్. అండ్ దిస్ ఈజ్ అ డిఫరెంట్ ప్యాటర్న్ ఆఫ్ వర్క్ విత్ రియల్ స్టోన్స్. అండ్ అగైన్ దిస్ శారీ ఈజ్ విత్ అ స్కాల్ప్డ్ బార్డర్. అండ్ శారీ మొత్తం మీరు ఇలా చూస్తే డార్క్ పిస్తా గ్రీన్, అగైన్ జరీ లైన్స్, ఇలాంటి ఒక స్ట్రైప్డ్ ప్యాటర్న్ ఆఫ్ జరీ లైన్స్ అయితే ఉన్నాయి. వెరీ బ్యూటిఫుల్ అండ్ వెరీ యూనిక్ పార్టీ వేర్ ఇది. మనం మాత్రమే యూనిక్గా కనిపించాలి అనుకున్నప్పుడు పార్టీస్లో డెఫినెట్లీ మీరు ఇలాంటి శారీ అయితే ట్రై చేయాలి. సో దిస్ ఇస్ ద బ్యూటిఫుల్ శారీ. అండ్ ఇది వచ్చేసరికి మీకు పళ్ళు పోర్షన్. పళ్ళు మొత్తం మీకు ఇలా ఉంటుంది. అండ్ డౌన్ పోర్షన్ ఆఫ్ ద పళ్ళు దీన్ని ఇలా మీకు హెవీగా డిజైన్ చేశారనమాట. సో దిస్ ఇస్ ద పళ్ళు. అండ్ కంప్లీట్ శారీ లుక్ అయితే మీకు ఇలా ఉంది. సో కంప్లీట్ శారీ మొత్తం మీకు ఇలాంటి లుక్లోనే ఉంది. అండ్ దీనికైతే అన్స్టిచ్డ్ బ్లౌజ్ ఉంది. స్టిచ్డ్ ది లైట్ పిస్తా గ్రీన్ షేడ్ శారీకి డార్క్ పిస్తా గ్రీన్ షేడ్లో ఉన్న బ్లౌజ్ అనేది ఉంటుంది. బ్యూటిఫుల్ సిల్క్ ఫ్యాబ్రిక్లో ఉంది. అగైన్ దిస్ ఇస్ ద ప్యూర్ సిల్క్ ఫ్యాబ్రిక్. దిస్ ఇస్ ద బ్యాక్ పోర్షన్ ఆఫ్ ద బ్లౌజ్. బ్యాక్ పోర్షన్ మొత్తం మీకు ఇలా హైలైట్ అయితే చేశారు. అండ్ స్లీవ్స్ వచ్చేసరికి మీకు ఇలా ఉంటాయి అన్నమాట. సో దిస్ ఇస్ ద స్లీవ్స్ పోర్షన్. స్లీవ్స్ పోర్షన్ 2 sides మీకు ఇలానే ఉంటుంది. సో దిస్ ఇస్ ద కాంబినేషన్. అగైన్ మీకు బ్లౌజ్లో కూడా మీకు హెవీ వర్క్ ఉంది కాబట్టి మీరు when you drape it, this looks very beautiful. So this is the saree and blouse.
This is a beautiful organza saree again. It's a falling organza only and self-weaved organza. A different pattern లో ఉన్న organza saree. అండ్ ఇది వచ్చేసరికి మీకు ప్రాపర్ లావెండర్ షేడ్. మనం దేన్నైతే లావెండర్ అంటారో సో ఆ షేడ్లో అయితే ఉంది. ఇట్స్ అ ప్రాపర్ లావెండర్. అండ్ దీనికి వచ్చేసరికి మీకు ఇలా హెవీగా ఉన్న బీట్స్ తోటి బార్డర్ అయితే అటాచ్ చేశారు. అండ్ దిస్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ దిస్ శారీ. ఈ బార్డర్ చాలా మనకు బికాజ్ ఇట్ ఈస్ అ సెల్ఫ్ వీవ్డ్ ఆర్గాన్జా, ప్లెయిన్ అయితే కాదు కాబట్టి సో ఇలాంటి సింపుల్ బార్డర్ అయితే ఇచ్చారు. బట్ హెవీగా ఉంది ఈ బార్డర్. సో ఇలాంటి బీట్స్ అయితే మీకు బార్డర్ అటాచ్ చేశారు. అండ్ టాప్ అండ్ బాటమ్ పోర్షన్ ఆఫ్ ద శారీలో మీకు ఈ బార్డర్ అయితే కనిపిస్తుంది. వెరీ స్టైలిష్ శారీ అగైన్ అండ్ గర్లిష్ టైప్ ఆఫ్ శారీ. అండ్ దిస్ ఇస్ ద పళ్ళు. దిస్ ఇస్ ద పళ్ళు. దీనికి అన్స్టిచ్డ్ బ్లౌజ్ లేదు, ఓన్లీ స్టిచ్డ్ బ్లౌజ్ మాత్రమే ఉంది. అది కూడా చాలా స్టైల్గా డిజైన్ చేశారు. అండ్ దిస్ ఇస్ ద బ్లౌజ్. బ్లౌజ్ మొత్తం మీకు ఇలాంటి మస్లిన్ సిల్క్ ఫ్యాబ్రిక్లో అయితే ఉంది. ఫ్రంట్ పోర్షన్ మొత్తం మీకు ఇలా వర్క్ చేశారు. అండ్ అగైన్ శారీలో ఉన్న బీట్స్ బార్డరే దీనికి బ్లౌజ్కి కూడా ఇలా అటాచ్ చేశారు. వెరీ స్టైలిష్ బ్లౌజ్ అగైన్. అండ్ దీనికి వచ్చేసరికి మీకు షార్ట్ ఇలాంటి పఫ్డ్ స్లీవ్స్ అయితే ఉన్నాయి. అండ్ దిస్ ఇస్ ద బ్యాక్ పోర్షన్ ఆఫ్ ద బ్లౌజ్. సైడ్ జిప్ ఉంది. 38 సైజ్ రెడీ సైజ్. అప్ టు 42 వరకు మీరు ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. బికాస్ ఆఫ్ ద బ్లౌజ్ ఐఎమ్ సేయింగ్ యూ దిస్ ఇస్ ద గర్లిష్ కైండ్ ఆఫ్ శారీ అండ్ వెరీ బ్యూటిఫుల్ శారీ. ఇది వచ్చేసరికి మీకు ప్యూర్ ఖాదీ టిష్యూ శారీ అండ్ వెరీ డీసెంట్ శారీ ఐ వుడ్ సే. శారీ మొత్తం మీకు ఇలా సిల్వర్ గ్రే కలర్లో అయితే ఉంది. సిల్వర్ అండ్ గ్రే మిక్స్ ఉన్న కలర్. ఒక లైన్ సిల్వర్ తీసుకుంటే ఒక లైన్ గ్రే థ్రెడ్ తీసుకొని జరీ తీసుకొని వీవ్ చేశారనమాట ఈ శారీ. సో దిస్ ఇస్ ద లుక్ అండ్ షైన్ యాజ్ యూ కెన్ సీ. అండ్ దీనికి వచ్చేసరికి మీకు ఇలాంటి బార్డర్ అయితే ఉంది. ఒక స్టైలిష్ బార్డర్ అయితే ఇచ్చారు టాప్ అండ్ బాటమ్ పోర్షన్ ఆఫ్ ద శారీ. అండ్ శారీలో మొత్తం మీకు ఇలాంటి వర్క్ అయితే కనిపిస్తుంది. అగైన్ దిస్ ఇస్ అ మగ్గం వర్క్. మధ్యలో మీకు పర్ల్స్తో హైలైట్ చేశారు అండ్ ట్యూబ్స్ తోటి ఇలాంటి వర్క్ అయితే చేశారు. సో అక్కడక్కడ మీకు ఇలాంటి బుట్టి అయితే ఇచ్చారు. సో దిస్ ఇస్ ద శారీ అండ్ దిస్ ఇస్ ద పళ్ళు పోర్షన్. పళ్ళు పోర్షన్ మొత్తం మీకు ఇలా ఉంది. సో టాప్ బాటమ్ పోర్షన్ ఆఫ్ ద పళ్ళు మొత్తం మీకు ఇలాంటి జరీతో ఉంది. అండ్ అగైన్ దీన్ని మొత్తం హ్యాండ్ వర్క్తో అయితే హైలైట్ చేశారు. దీని కలర్ అగైన్ ఐఎమ్ రీక్రియేటింగ్. ఇట్స్ సిల్వర్ గ్రే కలర్. అండ్ దీనికి వచ్చేసరికి మీకు బ్లౌజ్ ఇలా సెల్ఫ్ ఫ్యాబ్రిక్లోనే బ్లౌజ్ ఉంది. మీకు ఇలా స్లీవ్స్ పోర్షన్లో అయితే మీకు ఇలా వర్క్ చేసి ఇచ్చారు. ఓన్లీ స్లీవ్స్ పోర్షన్లోనే ఉంటుంది. అండ్ ఇది కూడా వెరీ సాఫ్ట్ ఫ్యాబ్రిక్. సో కంఫర్టబుల్ ఆల్ డే వేర్ అనమాట. సో దిస్ ఇస్ ద శారీ అండ్ బ్లౌజ్ కాంబినేషన్. ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ. This is a kind of traditional saree and a very rare color. చెప్పాలంటే ఇది మీకు కైండ్ ఆఫ్ వైన్ అండ్ మరూన్ మిక్స్ ఉన్న షేడ్ అనమాట. బ్యూటిఫుల్ శారీ. మీకు ఇలా జరీ ఓవెన్ స్ట్రైప్డ్ లైన్స్ అయితే ఉన్నాయి కంప్లీట్ శారీ. ఇది వచ్చేసరికి మీకు మైసూర్ సిల్క్ శారీ లాంటి ఫ్యాబ్రిక్ అనమాట. అంటే ఇట్స్ అ వెరీ రిచ్ ఫ్యాబ్రిక్ ఐ వుడ్ సే. అండ్ దీనికి వచ్చేసరికి మీకు ఇలా ప్రాపర్ జరీ ప్యూర్ జరీతో అయితే మీకు ఇలాంటి బార్డర్ అయితే డిజైన్ చేశారు. సీ ద జరీ ఆల్సో. సో మీకు ఇలాంటి ఒక మీడియం సైజ్ ఆఫ్ బార్డర్ అయితే డిజైన్ చేశారు. వెరీ బ్యూటిఫుల్ బార్డర్ అగైన్ యాంటిక్ లుక్లో ఉంది శారీ బార్డర్ మొత్తం. అండ్ టాప్ పోర్షన్ ఆఫ్ ద బార్డర్ అయితే మీకు ఒక స్లీక్ బార్డర్ ఉంది. మీరు దీన్ని వెడ్డింగ్స్కి లేకపోతే ఏదైనా మంచి అకేషన్స్కి మంచి మంచి పండుగలకి వేసుకోవడానికి ఈ శారీ అయితే చాలా ట్రెడిషనల్గా ఉంటుంది. అండ్ దిస్ ఇస్ ద పళ్ళు పోర్షన్. పళ్ళు పోర్షన్ మొత్తం మీకు ఇలా ఇచ్చారు. అగైన్ దీస్ ఆర్ ద టాజల్స్. మీకు బ్లౌజ్లో ఉన్న టాజల్స్ వర్క్తోనే ఇలాంటి టాజల్స్ అయితే చేశారనమాట. దీస్ ఆర్ ద టాజల్స్. సో వెరీ వెరీ బ్యూటిఫుల్ శారీ ఐ వుడ్ సే. నాకు పర్సనల్గా అయితే ఇలాంటి కలర్ ఇట్స్ అ వెరీ రేర్ కలర్ అసలు అంత బ్యూటిఫుల్ శారీ అండి. దీన్ని వచ్చేసరికి మీకు ప్యూర్ సిల్క్ ఫ్యాబ్రిక్ తీసుకొని మగ్గం వర్క్ అయితే చేశారు. ఇది వచ్చి మీకు మంచి మస్టర్డ్ ఎల్లో షేడ్లో అయితే ఉంది. ఇట్స్ అ బ్యూటిఫుల్ ఎల్లో. ఓకే. అండ్ ఇది కంప్లీట్గా మగ్గం వర్క్ చేసి డిజైన్ చేసిన బ్లౌజ్. దిస్ ఇస్ ద ఫ్రంట్ పోర్షన్ అండ్ యా దిస్ ఇస్ ద బ్యాక్ పోర్షన్. అండ్ స్లీవ్స్ వచ్చేసరికి మీకు ఇట్లా హెవీగా వర్క్ చేశారు. సో మనం దీన్ని ఈ పర్టికులర్ శారీ అనే కాదు ఎలాంటి శారీలోకైనా మనం మ్యాచ్ చేసి వేసుకోవచ్చు. అండ్ అగైన్ ఐ వుడ్ సే ఈ బ్లౌజ్ ఓన్లీ బ్లౌజ్ కొనడానికి మనకు 4000 మినిమం పడుతుంది.
బికాస్ ఆఫ్ ద ఫ్యాబ్రిక్ అండ్ వర్క్. అంత మంచి బ్లౌజ్ ఇది. సో అలాంటి బ్లౌజ్తో అయితే నేను ఈ శారీని పేరప్ చేశాను. దీని లోపల శారీ లోపల బ్లౌజ్ అయితే ఏమీ లేదు, అండ్ ఓన్లీ స్టిచ్డ్ బ్లౌజ్ మాత్రమే. దిస్ ఇస్ ద కాంబినేషన్. ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ అండ్ ప్రెటీ కాంబినేషన్. This particular saree is a beautiful soft organza again, very flowy. ఇది కూడా మీకు శారీ మొత్తం మీకు ఇలాంటి డిజిటల్ ప్రింట్ అయితే కనిపిస్తుంది. అగైన్ మీరు క్యాజువల్ వేర్గా వేసుకోవడానికి ఇది చాలా బాగుంటుంది అనమాట. సో దిస్ ఇస్ ద శారీ, కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ. శారీ మొత్తం మీకు ఇలాంటి డిజిటల్ ప్రింటే ఉంటుంది. అండ్ దిస్ ఇస్ ద పల్లు పోర్షన్ ఫర్ ద శారీ. వెరీ సింపుల్ శారీ. ఏదైనా మీరు చిన్నగా బయటకు వెళ్తున్నప్పుడు అలా ఏవైనా కిటీ పార్టీస్కి అలా వేసుకోవడానికి కూడా బాగుంటుంది. దిస్ ఈస్ ద అన్స్టిచ్డ్ బ్లౌజ్. దీనికి స్టిచ్డ్ బ్లౌజ్ కూడా ఉంది. ఐ షో యూ ద బ్లౌజ్. అండ్ వెరీ కంఫర్టబుల్ ఫ్యాబ్రిక్ అనమాట. మనం సమ్మర్స్లో వేసుకోవడానికి దిస్ శారీ ఈజ్ వెరీ నైస్. సో దీని బ్లౌజ్, దిస్ ఈజ్ ద స్టిచ్డ్ బ్లౌజ్. మీకు ఇదంతా ఫ్రంట్ లుక్ అయితే అలా ఉంది. అండ్ మీకు నెక్ మొత్తం ఇలా డిజైన్ చేశారనమాట. దిస్ ఈస్ ద ఫ్రంట్ లుక్. అండ్ దిస్ ఈస్ ద బ్యాక్ లుక్. బ్యాక్ ఇలా ఒక డ్రాప్ లాగా ఇచ్చేసారు. అండ్ దీస్ ఆర్ ద ఎల్బో లెంత్ స్లీవ్స్ అయితే ఇలా ఉన్నాయి. ఇది కూడా రెడీ సైజ్ వచ్చేసేసి మీకు 38 అప్ టు 42 వరకు మీరు దీన్ని ఆల్టరేషన్ చేసుకోవచ్చు. అండ్ మీరు సింపుల్గా ఆఫీస్ వేర్ అలా వేసుకోవడానికి కూడా దిస్ సారీ ఈజ్ వెరీ నైస్. సో దిస్ ఈస్ ద సారీ అండ్ బ్లౌజ్ కాంబినేషన్. That's all for today. Hope you like our saree collection. నేను వీటి ప్రైజెస్ మొత్తం మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. అండ్ నా కాంటాక్ట్ నెంబర్ కూడా అక్కడ ఉంటుంది. వాట్ ఎవర్ ద శారీ యూ లైక్, ప్లీజ్ డూ టేక్ అ స్క్రీన్ షాట్ అండ్ సెండ్ ఇట్ టు మై వాట్సాప్ నెంబర్. యా, వీ డూ షిప్ ఆల్ ఓవర్ ద వరల్డ్. విత్ ఇన్ ఇండియా అయితే ఫ్రీ షిప్పింగ్, అవుట్ సైడ్ ఇండియా అయితే కొరియర్ ఛార్జెస్ మీరే బేర్ చేసుకోవాల్సి వస్తుంది. ప్లీజ్ డూ లైక్, వాచ్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.